హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో రైతన్నలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి నిన్న ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. లేదంటే మీకు అక్కడక్కడ కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే రైతు భరోసా పథకానికి అర్హత కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ కూడా రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే 12,000 రూపాయలు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో వ్యవసాయం చేసే రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది. ఈ రైతు భరోసా నిధులు అనేవి తెలంగాణలో ఎవరైతే సొంత భూమి కలిగి ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా సాయాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో మీలో ఎవరైనా సరే సాగు భూమి ఉండి ఆ భూమిలో మీరు ఇంకా వ్యవసాయం చేస్తూ ఉంటే తప్పకుండా మీ ఖాతాలో 12,000 రూపాయలు వస్తాయి. అయితే 12,000 రూపాయలు అనేవి జనవరి 26వ తారీఖు నుంచి విడుదల చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. సో జనవరి 26వ తారీఖున మనకి రిపబ్లిక్ డే కాబట్టి ఆ రోజు నుంచి 12,000 రూపాయలు అనేవి ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా పడతాయి. ఇకపోతే ఎవరైతే తెలంగాణలో ప్రభుత్వం పెంచుతామని చెప్పిన కొత్త ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పింది. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్ అలాగే వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ జనవరి నెలలోనే ఆసరా పెన్షన్ అన్నీ కూడా పెంచాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ జనవరి నెలలోనే ఆసరా పెన్షన్ అన్నీ కూడా పెంచడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ జనవరి నెలలో ఆసరా పెన్షన్ అన్నీ కూడా పెంచినట్లయితే ఆ పెన్షన్ అనేది మనకు ఫిబ్రవరి నెలలో ఖాతాలోకి రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి కూడా ప్రభుత్వం ఒక బంపర్ గుడ్ న్యూస్ అని చెప్పింది. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ పూర్తయినటువంటి డబుల్ బెడ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఫ్రెండ్స్, చాలామంది మాకు సర్వే అనేది పూర్తయింది, సో మాకు డబుల్ బెడ్ ఇల్లు వస్తుందా లేదా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది పూర్తవుతుందో అటువంటి వారికి డబుల్ బెడ్ ఇల్లు ఇవ్వచ్చు, లేదంటే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే తెలంగాణలో సొంత స్థలం అనేది ఉంటుందో అటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా జరిగిన ప్రజా పాలన అప్లికేషన్లో ఎవరైతే మాకు స్థలం లేదు, మాకు స్థలంతో పాటు ఇల్లు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ 1,00,000 డబుల్ బెడ్ ఇల్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో ఇంకొక 1,00,000 డబుల్ బెడ్ ఇల్లు రెడీగా ఉన్నాయి. సో ఈ 1,00,000 డబుల్ బెడ్ ఇల్లు కూడా ఇందిరమ్మ ఇళ్లతో కలిపి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో డబుల్ బెడ్ ఇల్లు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకొని ఇల్లు వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్లకుండా ఉంటారో అటువంటి వారి ఇళ్ళన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఎందుకంటే ఇల్లు వచ్చిన తర్వాత మనము ఒక నెల రోజుల్లోపే ఆ ఇంట్లోకి వెళ్లాల్సి అయితే ఉంటుంది, లేదంటే మళ్ళీ ఆ ఇంటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. ఓన్లీ లైక్ వేయడమే కాదు, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు లేదంటే డబుల్ బెడ్ ఇళ్లకు అప్లై చేశారో అటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినప్పుడే వీడియో అనేది వారికి కూడా తెలుస్తుంది, వారికి కూడా విషయం అనేది అర్థమవుతుంది.